30,228 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అనే వార్త మనం తమ్నేల్ మీద పెట్టింది. ఈ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. త్వరలో 2,711 గ్రూప్ 1, 2, 3 పోస్టులకు నియామకాలు, 14,236 అంగన్వాడీ పోస్టులకు రానున్న నోటిఫికేషన్, 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకాలు సైతం. సో మనం మొదటి నుంచి చెప్తున్నాం, ఈ వీఆర్ఏ వీఆర్ఓలు ఎవరైతే ఉన్నారో మిగతా డిపార్ట్మెంట్లకి వాళ్ళని పంపించేసారో వాళ్ళందరినీ తీసుకురావాలి, రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకురావాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆప్షన్స్ కూడా తీసుకున్నారు. మరి ఆ విషయంలో కూడా 10,954 పోస్టులు అయితే క్రియేట్ కాబోతున్నాయి. వాటికి ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే అని అయితే ప్రభుత్వం నిర్ణయించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు అని అయితే చెప్పింది. సో ఇది ఒకసారి పూర్తి వివరాలు చూసే ప్రయత్నిద్దాం. సో ఎన్ని ఉద్యోగ అవకాశాలు. సో ఏది ఏమైనా నిజాలు మాట్లాడుకోవాలంటే గత 10 ఏళ్ల కాలంలో నిధులు, నియామకాలు, నీళ్లు అని చెప్పేసి మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్ల విషయంలో కాస్తంత ముందడుగేసింది కేసీఆర్. ఇక నిధుల విషయం కింద మీద మనిషికి మంచుకొని అటు ఇటు పోయినాయి. కానీ ఇక నియామకాల విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ కాస్తంత దూకుడుగా వ్యవహరిస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అన్డౌటెడ్లీ 59,000 పైచిలకు 54,000 59,000 ఉద్యోగ నియామకాలు అయితే చేపట్టినట్టుగా తెలుస్తుంది. మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదనుకుంటేనే ఉద్యోగాల కల్పన అయితే బాగానే చేస్తున్నాడు భారీగానే. మరి ఆ ఉద్యోగుల ఎట్లా వ్యవహరిస్తూ చూద్దాం. కొత్తగా నియామకాలకు ప్రభుత్వం కసరత్తు, 1,00,000కు చేరువైన ఉద్యోగాల జాతర. 15 నెలల్లో 58,868 నియామకాలతో తెలంగాణ ప్రభుత్వం రికార్డు. 2,711 గ్రూప్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం. త్వరలో 14,236 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్, 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకం సైతం. సో కొలువుల జాతర నడుస్తుంది రాష్ట్రంలో అనేది చెప్పుకోవచ్చు. ఒక రకంగా అటు మహిళా సమాఖ్యలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వడంతో, వాళ్ళకి బస్సులు, పెట్రోల్ బంకులు, ఇండివిజువల్ మెంబర్ లోన్స్, ఇట్లా రకరకాల మహిళా సమాజాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు మరోవైపు ఉద్యోగాల కల్పనతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం. అండ్ ఈ యువ వికాస కార్యక్రమంతో, రాజీవ్ యువ వికాస కార్యక్రమం ఏదైతే పెట్టిండో 3 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం, దాంతో నిరుద్యోగ యువతను కూడా ఆకట్టుకునే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ యువ వికాస విషయంలో కూడా కొన్ని రేషన్ కార్డులు లింక్ లేకుండా చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నది, డిమాండ్ వినిపిస్తుంది. దాంతోపాటు రెడ్డిలలో ఉన్నటువంటి పేద అగ్రవర్ణాలకు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి, ఈ రాజీవ్ వికాసాలను కూడా డిమాండ్ కూడా వస్తుంది. ఇక్కడ రాష్ట్రంలో కొత్తగా 30,228 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 59,000 ఉద్యోగాలు భర్తీ చేపట్టగా వీటికి అదనంగా మరో 30,000 ఉద్యోగాలు చేపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 1,00,000 ఉద్యోగాల భర్తీకి చేరువ కానుంది. ఇప్పటికే రాత పరీక్షలు నిర్వహించి, ప్రాథమిక పరీక్షలు నిర్వహించి తుది దశలో ఉన్న గ్రూప్ 1, 2, 3 నియామకాల ద్వారా 2,711 ఉద్యోగాలు త్వరలోనే భర్తీ కానున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ పూర్తి కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గింది. నిరుద్యోగుల భవితకు ప్రజాప్రభుత్వం బాసటగా నిలిచింది. రాష్ట్రంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, కోర్టు కేసులు లేకుండా, వివాదాలు, ఆందోళన లేకుండా నియామకాలు చేపట్టింది. కోర్టు కేసులో ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వంలో నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకైతే గురైంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టింది. కొత్తగా మరో 30,228 పోస్టులు మంజూరు చేసింది. ఇటీవలే గ్రూప్ 1, 2, 3 ఫలితాలు విడుదల చేసింది. 563 గ్రూప్ 1 పోస్టులు, 783 గ్రూప్ 2, 1,365 గ్రూప్ 3 పోస్టులకు ఎంపికైన విద్యార్థులకు త్వరలోనే నియామక పత్రాలు కూడా అందజేయబోతోంది. అయితే ఈ అంగన్వాడీకి సంబంధించిన ఇళ్ళనే కల్పించారు. 14,236 అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సో అవి కూడా ఉన్నాయి, చూసుకోరు. అవి ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ మాత్రం వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు త్వరలోనే గ్రామ స్థాయిలో 10,954 గ్రామ పరిపాలనా అధికారులను నియమించనుంది. ఈ గ్రామ పరిపాలనా అధికారుల నియామకం అయితేనే ఈ భూభారత్ ఏదైతే ఉందో ధరణి ప్లేస్లో భూభారత్ తీసుకొస్తున్నారో దాని రూల్స్ కూడా ప్రేమవుతున్నాయి. 7-8 మాడ్యూల్స్ను ఎంతో ఫినిష్ చేసేస్తారు. ఆ భూభారతి సక్రమంగా నడవడానికి కూడా ఈ 10,954 మంది అవసరమే. సో మరి ఎంత తొందరగా ఈ నియామకాలు పూర్తి చేస్తారో చూద్దాం. ఇంటి పెద్ద దుక్కుని కోల్పోయిన ఏళ్లకేళ్లుగా కార్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలకు ప్రభుత్వం బాసడాగా నిలిచింది. గురువారం రవీంద్ర భారతిలో 922 మందికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ కొన్ని డిపార్ట్మెంట్లలో 9 ఏళ్ల నుంచి కార్య నియామకాలు కాదట, 9 ఏళ్ళు అయినట. వాళ్ళకు కూడా ఇవి చేసేసారు. వీరిలో 582 కారుణ్య నియామకాలు ఉన్నాయి. ఈ కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాల మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్లో ఉన్న 524 సబార్డినేట్, నైట్ వాచ్మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లుగా పోస్టులుగా అప్గ్రేడ్ చేశారు. దీంతో కొత్తగా కారుణ్య ఇప్పుడు ఉద్యోగ దాని నిర్వహణలో ప్రాణాలు పోయినటువంటి వీళ్ళ పిల్లలకి ఇస్తారు కదా, ఆ ఉద్యోగాల కోసం ఈ 524 ఆఫీసులలో సబార్డినేట్, నైట్ వాచ్మెన్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా అప్గ్రేడ్ చేశారు. దీంతో కొత్త కార్య నియామకాలు చేపట్టేందుకు వెసులుబాటు లభించింది. కొత్తగా 58 జూనియర్ అసిస్టెంట్ సూపర్ న్యూమనరీ పోస్టులు అయితే సృష్టించారు. ఇక మొత్తం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భర్తీ చేసినటువంటి ఉద్యోగాల సంఖ్య. దీని మీద ఏమన్నా
డిఫర్ అయ్యేది ఎవరన్నా ఉంటే ఇది కాదు ఈ లెక్క తప్పుల తడక అని ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ రూపంలో కూడా తెలియజేయరు. సో ఏ శాఖల ఎన్నెన్ని ఉద్యోగాల భర్తీ చేసినామని చెప్పేసి అయితే మొత్తం లెక్కేసారు 58,868 ఉద్యోగాలు.